వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయని మహేష్ ఆరోపించారు. మలక్పేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో వందలాది హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాల్లోనే నేటికి వసతి గృహాలను కొనసాగిస్తున్నారని అన్నారు. ఎప్పుడు కూలుతాయోననే భయం గుప్పెట్లో విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల నర్సంపేట ఎస్సీ బాలికల వసతి గృహంలో వర్షానికి తడిసిన గోడలు ముట్టుకోవడంతో రాజేశ్వరి అనే విద్యార్థిని విద్యుత్ ఘాతానికి గురైందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మరికొన్ని చోట్ల అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నామని వివరించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డెన్లు లేక పర్యవేక్షణ కొరవడిందని, ఏ ఒక్క హాస్టల్లో మెనూ పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయన్నారు. అపరిశుభ్ర వాతావరణం, నాసిరకం సామాగ్రితో విద్యార్థులు తరచూ ఫుడ్ పాయిజన్ కు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా భావి భారత పౌరులను తీర్చిదిద్దే సంక్షేమ హాస్టల్ను చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంత దుర్బలమైన పరిస్థితి ఈ రోజు దేశంలో అత్యంత భయానకరమైన పరిస్థితులలో ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాలు తప్ప ఏవి కూడా లేవని నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున ప్రజలారా ఒక్కసారి గమనించండి. మనము ప్రభుత్వం మారాలని ఒక దృఢ సంకల్పంతో మనం ప్రభుత్వం మార్చుకున్నాం. ఇక్కడ మన అందరి ఇళ్లలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరి ఇళ్లలో కూడా ఇంటికొక్కరు లేదా ఇద్దరు కంపల్సరీ విద్యను అభ్యసిస్తున్నారు. వాళ్ళు రకరకాల స్థాయిలో విద్యను అభ్యసిస్తున్నారు. వాళ్ళు డిగ్రీలు చేస్తున్నారు, పీజీలు చేస్తున్నారు, ఉన్నతమైన చదువులు చదువుతున్నారు, దాంతోపాటు స్కూళ్ళు కూడా చేస్తున్నారు. ఎక్కడ గురుకులాలల్లో వాడుకోవడానికి వాటర్ లేవు, తాగడానికి వాటర్ లేవు, బాత్రూములు కడగడం లేదు. దాంతోపాటు సంక్షేమ హాస్టళ్లల్లో పూర్తి స్థాయిలో నాణ్యమైన భోజనం లేదు. అంటే ఎప్పుడో సముద్రాలలో పారబోసే పందులకు ఎక్కడో సముద్రాలలో పారబోసే అట్లాంటి బియ్యాన్ని కూడా ముక్కిపోయిన బియ్యం పెట్టి, పురుగులు పడుతున్న బియ్యం పెట్టి ఈరోజు తాత్కాలికంగా తప్పించుకోవడానికి ఆఫీసర్ల మీద ఒత్తిడి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పన్నాగం బండి వాళ్ళు ఆ విధంగా నటిస్తున్నారు తప్ప వేరేది ఏం లేదని నేను తెలియజేస్తున్నాను. రానున్న రోజులలో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్ అన్నీ కూడా పెద్ద ఎత్తున మేము విజిటింగ్తో పాటు మేము పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ కూడా మేము ఉద్యమానికి మేము సిద్ధం చేస్తాం. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టల్స్, అన్ని కాలేజీలు మేము తిరిగి మేము పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని నిర్మిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్ల, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించే విధంగా, సంక్షేమ హాస్టళ్ల, గురుకులాలకు శాశ్వత ప్రాతిపదికన ఒకే హాస్టల్కు ఒకే వార్డెన్ నిర్మించే విధంగా, ఒకే హాస్టల్కు ఒకే వార్డెన్ను నియమించే విధంగా, అదేవిధంగా శాశ్వత ప్రాతిపదికన ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు, సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత ప్రాతిపదికన వర్కర్లను కూడా వాళ్ళని ప్రభుత్వ వర్కర్లు పెట్టవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో రాబోయే 2-3 నెలల్లో మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని జిల్లాలు తిరుగుతాం. అన్ని హాస్టళ్లను విజిట్ చేయడంతో పాటు మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తాం, పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది, హెచ్చరిస్తుంది. లేని పక్షంలో ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాలను, కుల సంఘాలను, విద్యార్థి సంఘాలను కలుపుకొని మేము ఖచ్చితంగా